మనోజ్ మీరు అడగాలను? మాతా పిత గురు దైవం. అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. మనోజ్ గారు ఇప్పటి వరకు మాట్లాడారు, మీరు మీడియాతో ఎక్కడా కూడా అంటే మనోజ్ చేసినటువంటి తప్పేంటి అని ఎక్కడ మాట్లాడలేదు. ఏం చెప్తారు? నేను చెప్పేది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఆరోగ్య పరిస్థితి? చూడదు నాన్నగారికి ఇప్పుడు జరుగుతుంది సిటీ స్కాన్. ఏం చెప్తారు మీడియా వేదికగా అటు పోలీసులు కావచ్చు మనోజ్ గారు? Request to the media is don't make this circus and please, it's a very private family issue. I'm sorry inta dooram ochindani kuda, but I request all of you just keep it away, just have some restraint ante nee request chesanu. చూస్తున్నాం కదా ఏదైతే సో ఇది మంచు విష్ణు చెప్తోంది. దీన్ని సర్కస్ చేయొద్దంటూ చెప్తున్నారు. సర్కస్ చేసింది ఎవరు? జల్పల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి గేట్లు బద్దలు కొట్టింది మీడియానా? మనోజ్ వచ్చి ఒకట బద్దలు కొట్టారు. ఆయనే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, డీజీపీకి ఫిర్యాదు చేశారు, డీజీపీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు కూడా డీసీపీ సైబరాబాద్ కమిషనర్ కూడా రావాలని ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు. 10:30 గంటలకి ఆయన వెళ్లాల్సి ఉండేది. ఈరోజు ఉదయాన్నే అక్కడ జర్నలిస్టులు ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి మంచు మోహన్ బాబు పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ వచ్చి అక్కడికి మద్దతుగా నిలిచారు. అంటే గొడవ జరిగేది మీ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూ కాస్త రోడ్డుకి ఎక్కి రచ్చకెక్కింది కాబట్టే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు, గొడవ పడుతున్నారు, ఇంత తారాస్థాయికి చేరాయన్నప్పుడు ఆ వార్తని చూపించేటువంటి ప్రయత్నంలో వచ్చిన జర్నలిస్టుల పైన మీరు దాడి చేయడమే కాకుండా ఆ దాడి తర్వాత జరిగేటువంటి విషయాలపైన సర్కస్ చేస్తున్నారంటూ మీడియా పైన నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా మంచు మోహన్ బాబు కానివ్వండి, వారి కుటుంబం నుంచి కానివ్వండి, డెఫినెట్గా జర్నలిస్టులకు ఒక సమాధానం అనేది కావాలి. జర్నలిస్టులకి డెఫినెట్గా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఇంత మీడియా ప్రసంగం చూస్తాం కానీ ఎక్కడ కూడా ఐఎమ్ సారీ అనే పదాన్ని కానీ